వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాక్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో భారీ దుమారం రేపుతున్నాయి. లోక్సభ వేదికగా తేజస్వి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కామెంట్స్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు వరుసగా ఫైర్ అవుతున్నారు. ముందుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చడం అంటే తెలంగాణ సమాజాన్ని 1600 మంది అమరవీరుల త్యాగాలను అవమానించటమే అని మండిపడ్డారు. అంతేకాదు, తెలంగాణ ఏర్పాటు అనేది అందరి అంగీకారంతో పార్లమెంట్లో చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియ. ఇంత చరిత్ర కూడా తెలియకుండా తేజస్వి ఎలా మాట్లాడతాడు అంటూ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ మోడల్ను కూడా చామల సమర్థించారు. 50% సీట్లు ఆర్థిక వృద్ధి ఆధారంగా మరో 50% జనాభా ఆధారంగా పెంచాలి అన్న ప్రతిపాదనను హేళన చేయొద్దని బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అయితే మరింత స్ట్రాంగ్ గా స్పందించారు. తేజస్వి సూర్య, నీకెంత ధైర్యం? దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణను దేశ విభజనతో ఎలా పోలుస్తావంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం వేల మంది ప్రాణాలు ఇచ్చారు. అమరవీరులను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే తేజస్విపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ అని, దాన్ని దేశ విభజనతో పోల్చడం తేజస్వి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. అంతేకాదు, మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తేజస్వి నోట్లో వినిపిస్తున్నాయి. బీజేపీ నేతల మనసులో తెలంగాణపై ఉన్న విషయం బయటపడుతుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీజేపీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎవరి భిక్ష కాదు, ఇది వేల మంది యువకుల బలిదానాలతో సాధించిన ప్రజాస్వామ్య విజయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన లాంటి విషాదకర ఘటనతో తెలంగాణ ఉద్యమాన్ని పోల్చడం తేజస్వి సూర్య అహంకారానికి పరాకాష్ట అని కేటీఆర్ మండిపడ్డారు. తేజస్వి వెంటనే మాటలను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే స్థాయిలో స్పందించారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఢిల్లీ పెద్దల ముందు వంగి తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెడతారా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటు భారత్ పాక్ విభజన లాంటిది అయితే ఆనాడు తెలంగాణ బిల్లును బీజేపీ ఎందుకు మద్దతిచ్చింది అని హరీష్ రావు నిలదీశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును పాక్తో పోల్చడం అనేది అత్యంత నీచమైన మాట. తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానిస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటూ తేజస్విపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందిస్తూ తెలంగాణ ఏర్పాటును అవమానించే హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ కోసం జరిగిన పోరాటం పవిత్రమైనది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు తప్పకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి తేజస్వి సూర్య చేసిన ఒక్క వ్యాఖ్యతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద తుఫానే రేగింది. కవిత, కేటీఆర్, హరీష్ రావు, చామల, జూపల్లి, అద్దంకి దయాకర్, పొన్నం ప్రభాకర్ అందరూ ఒకటే మాట చెబుతున్నారు. తెలంగాణను అవమానిస్తే తెలంగాణ గడ్డ ఊరుకోదు. ఇప్పుడు అందరి డిమాండ్ ఒక్కటే, తెలంగాణ ప్రజలకు తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.